అనే నాటకం మున్నంగి గ్రామంలో వచ్చే నెల 25వ తేదీ తరలేబమ్మా తరలేబు 10 ఏళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కలగలేకపోయింది. It was a freaking bloodbath. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే తుఫాన్ గుర్తుందా? రావాలి ఇన్స్పెక్టర్. ఏంటి ఆఫీసర్ ఎలా దయచేశారు? పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటున్నా శివ. అలాగే నువ్వు హత్యలు చేసి అమాయకులపై నేరం నెట్టం ఏమీ తెలియనట్లు నటించకు శివ. నేను ఏ పని చేసినా నా చేతులకు మట్టి కానివ్వను. అదే ఈ శివ స్పెషాలిటీ. ఎన్నాళ్ళ సమాజం కళ్ళు కప్పి కసాయితనాన్ని ఆభరణాలుగా ధరించావు. నీలాంటి నీచల్లో అన్నమాన్ దీవుల్లో వదిలిపెడతా. అప్పుడు అర్థమవుతుంది నువ్వు చేసే పాపాలకి శిక్ష. తప్పు చేసిన వాళ్ళందరినీ నీ చట్టం శిస్తుంది ఆఫీసర్. తప్పు చేసిన వాళ్ళు శిక్షించడమే నా డ్యూటీ. అసలు నేరస్తులు చెప్తాను నేను. నీకు ధైర్యం ఉంటే వాళ్ళని శిక్షించు. ప్రాణానికి ప్రాణం ఇచ్చి మనసారా ప్రేమించిన నా ప్రేయస్ని ఆ జగన్ గారు సర్దార్ దూరం చేశారు. వాళ్ళని పట్టి కొట్టి తీసుకెళ్ళా. వారు నేరస్తులని ఆ ప్రూఫ్స్ ఉన్నాయా? అందుకే చట్టం గుడిది అంటారు. నీకు పూర్తి వివరాలు చెబుతాను నేను. ప్రాణానికి ప్రాణం ఇచ్చి మనసారా ప్రేమించిన నా ప్రేయస్ని ఆ మనవరాన్ని మరిచి నా ప్రేయస్ మెడలో మాంగళ్యం కట్టి ఆ మనోహర దృశ్యాన్ని చూసి ఆనందించాలని ఎన్నో ఆశా సౌదాలు పునాదులతో కుప్పకూలాయి. ఆ జగన్ గారు సర్దార్ని చంపేంత వరకు నాకు మనసు అండి ఉండదు. ఇది సత్యం. అంతవరకు మీరు నన్ను ఏం చేయలేరు. ఆగు, అడుగు ముందుకు వేశావు. మనసాక్షిగా జీవించే వాళ్ళకు ప్రాణభయం ఉండదు. మనసాక్షికి దూరమైన నీలాంటి వాళ్ళకు క్షణ ప్రాణఖండం ఉండదు. నా చేతిలో కుక్క చావు చాకముందే లొంగిపో. పిట్టలు కొట్టే గండుకు భయపడ్డ ఈ శివ, శివుడు మూడవ నేత్రం చేసిన ఈ శివ కన్నెర చేసిన లోకాలే భస్మం అయిపోతాయి ఆఫీసర్. ఈ చేయలే ప్రమాదం చూద్దా. మీరు నన్ను ఏం చేయలేరు.
మంచి సమాధి కట్టి నీలాంటి నీచులకు సమాధిలోకి పంపిస్తా శివ. మరి అదిగా లొంగిపోతే నీకే మంచిది. నా హృదయం ఉక్కు కన్నా కర్కశమనేది. నన్ను మాత్రం ప్రయత్నించుకో. నా దారి కొట్టి వస్తే ఈ చైన్తో నీ శరీరాన్ని నక్తమయం చేయగలను ఆఫీసర్. నన్ను ఎదిరించే జీవించాలనుకోవటం నీ భ్రమ. నీలాంటి వాళ్ళు ఈ భూమిపై జీవించటం భూభారం. నీరాందికే రాదుక సామ్రాట్లను కాల రాయడానికి వచ్చిన ఈ ప్రపంచం ఏం చేయలేవు శివ. నా ప్లాన్లు 18 కన్నా చాలా గొప్పవి. అవి చిన్న భిన్నం చేయాలనుకుంటే యమధర్మరాజు చేతులు యమపాశంలా నీ చైన్లోకి నీ ప్లాన్ లాగలవు. నీ పద్మవ్యూహాలను చల్లా చెదురు చేయగల అఖండుణ్ణి మాత్రం గాలు కదిపిన ఈ ప్రాణం గాల్లోను నీ దేహం భూమిలోను కలుస్తుంది శివ. నన్ను పట్టుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. అడుగు సంగ్రామ్. కలపలో కావాలి. నీకోసమే ఎదురు చూస్తున్నా. ఇంకెక్కడ ఖైదీ? నీ ఖైదీని మదాలా ఎప్పుడూ బంధించి వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళారు? మా స్థావరానికి. ఎక్కడ మీ స్థావరం? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేనేమన్నా నీ మొగుండు అనుకుంటున్నావా కల్పన? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం తెలుసు. నువ్వు మమ్మల్ని ఊరికమ్మ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నావని కూడా తెలుసు. ఓహో, అర్థమైంది. నువ్వు కూడా స్మగ్లింగ్ జాతికి చెందిన వాడివి అన్నమాట. మా రహస్యాలు తెలుసుకున్న వాళ్ళే అంత తేలిక వదిలిపెట్టను. నిన్ను అమాంతగా తీసుకెళ్ళి స్థావరంలో పడవేయగలను. నువ్వు ఎత్తుకొని పోవడానికి నేనేం ఆట బొమ్మని కాను. నీలాంటి ఆట బొమ్మల్లో ఆటలాడించిన వాడిని. నా కంట పడ్డాక నా దారి నుంచి తప్పించుకోవటం నీ కళ. అందమైన నీ రూపం చూస్తుంటే బంధించాలనిపించడం లేదు. మీలాంటి కర్కోటలకు జాలి కూడా ఎందుకు ఉంటుందిలే. నా చేతులతో బంధించే కన్నా నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే బాగుంటుంది. అజంతా ఎల్లోరా శిల్పాలు మీకు చూస్తుంటే నన్ను నేనే మైమర్చిపోయాను. నీ బొల్లు నీ దగ్గర పెట్టుకుంటే నీకే చాలా మంచిది. ఈ జగతిలో నీలాంటి సుందరుని చూడటం ఇదే మొదటిసారి. నువ్వు నా కోసం దిగి వచ్చిన దేవకన్యవు కాదు. నన్ను నీ వాడిగా చేసుకో. నేను నిన్ను పాతి పెట్టడానికి వచ్చిన మృత్యు దేవతని. నీ శవాలను మా ఊరు శ్మశానంలో పాతి పెట్టగలను. జగాలలో యుగాలుగా తారుమారు చేయి ఈ యుగందరిని ధిక్కరిస్తే నీకు వేసే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకో. నేను పశువుల మార్గం ముందే నా కైగిల్లో చేరిపోర్రా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడమే రాజ్యాంగ సాంప్రదాయం. మాకు ఎదురు తిరిగే వాళ్ళని శ్మశానంలో పాతి పెట్టగలరు. బాగా గుర్తుపెట్టుకో, అతి త్వరలోనే మీరందరూ వల్ల కాడికి వెళ్ళబోతున్నారు. నీలా విర్రవీగిన వారంతా భూగర్భంలో కలిసిపోయారు.
మీలాంటి నీచులకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నాకు బుద్ధి చెప్పాలనుకునే వాళ్ళ శీలం ఎలా దోచుకోవాలో నాకు బాగా తెలుసు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఒక అందమైన అమ్మాయి ఒక అందమైన అబ్బాయి ఏం చేస్తాడు అదే చేసి చూపిస్తా. ఆగు, అడుగు ముందుకు వేసావో జాగ్రత్త. నీలాంటి జానాలను నెరజానాలను ఎంతో మందిని చూశాను ఈ యుగంధర్. నా మనసు నీ ప్రేమ కోసం తహతహలాడుతుంది. నీ వాలు చూపులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ యుగంధర్ కొండూరు వంశానికి వారసుడు. ఇంకా కొద్ది క్షణాల్లో నా విష పొరలో నలిగిపోతున్నా కల్పన. ఏయ్, నీ అదిరింపులకు బెదిరింపులకు భయపడి ఆడదానిలా కనిపిస్తున్నానా నేను? పులిబోలులో పడ్డవాళ్ళు నా కను చూప మేర చిక్కిన వాళ్ళు అంగుళం కూడా కదలలేరు పంతాల మారి. నా చెంతకరా. ఛీ, వదలరా రాక్షసుడా. ఏమే నన్నే కొడతావా? చాలా, ఇంకా ఏమన్నా వడ్డించమంటావా? నన్ను కొట్టావని మురిసిపోతున్నా కదూ. నన్ను కొట్టావని మురిసిపోతున్నా కదూ. ఇప్పుడు నీ మాన ప్రాణాలతో చెలగాటమాడతా. ఆగు. వదలు. నీ దగ్గర ఆ కత్తి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇలాంటి మాటలు విని విని విసిగెత్తిపోయాను. ఇంకా ఎందుకు నన్ను వేధిస్తావు? ఈ వద్ద ప్రసంగం గట్టిపెట్టి నాతో లేచిరా. చిలకా గోరేకల్లా ఈ జనానికి దూరంగా ఎక్కడికో ఎగిరిపోదాం. నీ కోసం నీ ప్రేమ కోసం ఈ కత్తిని దూరంగా పడవేస్తాను. యుగంధర్, నా పాత జీవితానికి గుడ్ బై చెప్పి నూతన జీవితం ప్రారంభిద్దాం. నా మాట కాదనుకుర్రా. యుగంధర్, నిజంగా నువ్వెంత మంచివాడివి. ఏ నన్నే మోసం చేస్తావు కదూ. నా నుంచి తప్పించుకున్నా మా దాదా మాత్రం నిన్ను వదిలిపెట్టడా. కల్పనను బలవంతంగా జీబులో తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరో చెప్పు. ఎవరో నాకు తెలీదు. వాళ్ళని మనుషులు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? రాస్తావరో నాకు చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తావు ఇన్స్పెక్టర్? 1, 2, 3 అని 7 ఊసలు లెక్క పెడతాం. ఇన్స్పెక్టర్ విక్రమ్, నువ్వు ఎముడినైనా ఎదిరించవేమో కలవగానే ఈ అచ్చుల్ని ఎదిరించలేవు. నాతో పోటీ పడి నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోమాకు. నీ నక్క చెత్తులు కుక్క ఎత్తులు నా ఒక్కసారు
కల్పనాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పు. నీలాంటి పోలీస్ ఆఫీసర్ని ఎంతమంది చూశాను. నాతో పెట్టుకోకు. నా సర్వీస్ లో మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. ఎంతో మందికి బేడీలు వేసి జైలు పాలు చేశాను. నీలాంటి ఆఫీసర్లని నా లిస్టా చరిత్రలో ఎంతో మందిని చూశాను. మట్టి కనిపించాను. పట్టపగలు వెచ్చల విడిగా దొంగతనాలు, దోపిడీలు ఎక్కువ అవడం కారణం మీలాంటి వాళ్ళే. ప్రజల్లో ప్రభుత్వాన్ని దోచుకొని ఏ సాధించాలనుకుంటున్నారు? నీలాంటి చెడ పొడుగుల్ని ఏరి పారేటివి నాటోటి. చూడు ఇన్స్పెక్టర్, ఈ అర్జున్ కత్తుల మంచం మీద పడుకోవటం, రేవాళ్ళు ఆడుకోవటం ఈ అర్జున్ ఆశయం. తలకాయ పుచ్చకాయలాగా పేలకుండా ఉండాలంటే పద, స్టేషన్కి పద. నిన్ను, నీ తర్వాత నీ ముఠాను మొత్తం స్టేషన్కి రప్పించగలరు. ఈ రివాల్వర్ పేరు నీ గుండెల్లో దూసుకుపోక ముందే లొంగిపో. ఇన్స్పెక్టర్, నీతి నిజాయితీ కోసం మాలాంటి వాళ్ళని అధికారంతో పట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. నేను చంపిన సిఐడి ఆఫీసర్ లిస్ట్ లో నీ పేరు కూడా చేర్చాల్సి వస్తుంది. ఖబర్దార్ జాగ్రత్త. నీ అదృష్టం ఇంతకాలం పోలీసులు కళ్ళు కప్పావు. బహిరంగంగా చావు మేళాలతో ఊరేగిస్తూ నిన్ను నీ ముఠాను తీసుకుపోగలను. ఇన్స్పెక్టర్, మా మనుషుల విషయం పాకంటే ప్రమాదకరమైన వాళ్ళు మమ్మల్ని పట్టుకోలేక నీలాంటి ఆఫీసర్లను ఎంతో మంది రాజీనామా చేశారు. మీ కాకి బట్టలకు, లాఠీ కర్రలకు, రివాల్వర్లకు భయపడే గుండె కాదు ఇది. పగటి కళ్ళలు కనుక్కున్న పద. నీలాంటి వాళ్ళని ఎంతో మంది చూసి మిమ్మల్ని కటకటాలు పాలు చేస్తాం. ఇన్స్పెక్టర్, మేము నెత్తరు కొడితేనే మనుషులము. మాతో కయానికి కాలు తొక్కు, కాలగర్భంలో కలిసిపోతావు.
భరత్ రంగ ప్రవేశం. మనసు చెడిన వారికి మన గురువు గారు మంచి మందులో ఉన్నారు. ఏం కావాలరా? జనం ఎంత బాగా తాగితే అంత బాగా డబ్బులు వస్తాయి, దేశానికి లాభం కూడా వస్తుంది. మన గురువు గారికి ఏం బాధ వచ్చిందిరా? తాగుతున్నాడు, మనకంటే పెండ్లి కాల. అనిపించట్లా మనుషులం, కాకపోతే నీలాగే కొంచెం మమ్మల్ని కవిస్తే గొడవ జరిగిపోతుంది. నువ్వెందుకు తాగుతున్నావు చెప్పరా? చూడు గురు, సర్దారు చెల్లెల్ని తీసుకెళ్లి రహస్య స్థావరంలో ఉంచుతారు. వాళ్ళు చెప్పినట్టు వినపోతే చావు కొట్టుడు కొడతారా? అది మీకెలా తెలుసు? మీకెలా తెలుసు? జరిగింది జరగబోయేది జ్యోతిష్యంలో చెప్పగలం. జరగబోయేది జ్యోతిష్యంలో చెబుతాం. అవసరమైతే నీ చెల్లెలు ఎక్కడుందో తెచ్చి అప్పగించగలుగుతాం. వాళ్ళ స్థావరం ఎక్కడుందో చెప్పండి. ఈ బ్రాంతి పోసి అగ్గిపుల్లలు అంటించి వాళ్ళ స్థావరాన్ని కాల్చి పారేయగలను. ముందు నీ చెల్లెలు ఎలా ఉంటుందో చెప్పు. ఆడ మనిషిలాగానే ఉంటుంది. నువ్వు ఆగరా తాగుబోతే ఎదవా, నీకు తెలీదు. నువ్వు తాగుతూ నన్ను తాగుపోతుంటావారా? బయట గురు, నీ చెల్లెని తెచ్చి అప్పగిస్తే మాకేమిస్తావు? ఆడి చెల్లెలు ఇచ్చి పెళ్లి చేస్తాడులేరా. యూ రాస్కెల్, నా చెల్లెలు చెప్పులు తోడడానికి కూడా మీరు పనికిరారా. నా చెల్లెల్ని అప్పగిస్తే నా ఆస్తిలో సగం వాటా ఇస్తా. అయితే ఇక చూడు, మా తడాక చేమల దండలాగా తయారయ్యి సర్దార్ రహస్య స్థావరాలు తెలుసుకుంటాము. ఈ చెల్లెలు మెడకు తాడు వేసి తీసుకొస్తాంరా. మీ తర్వాత నేను వస్తా, పదండి. మేము ముందేసుకోవాలి, అడ్వాన్స్ కావాలి మాకు. ఇగో డబ్బులు తీసుకొని వెళ్ళండి. చేతిలో డబ్బులు ఎక్కడుంటే దేనికి రా, ఇక్కడ పదరా పోదాం. ఇవ్వకపోతే నీ చెల్లెలు నీకు కనిపించదు. 5వ రంగ ప్రవేశం. ఒడ్డులో రూపాయి పిల్ల, అభయన్నాళ్ళు దాచావి పిల్ల. ఒడ్డులో రూపాయి పిల్ల, అభయన్నాళ్ళు దాచావి పిల్ల. ముందు చూస్తే బొమ్మ ముద్దొస్తా ఉన్నది, వెనక చూస్తే దిమ్మ ఎర్రెత్తిపోతాంది. ఎగరేసి చూస్తుంటే అది ఏగానైపోతాది. కలుసు పెడతాను రూపాయి పిల్ల. ఒడ్డులో రూపాయి పిల్ల, భావని కోసం ఉంచింది పిల్ల. ముందు బొమ్మని చూసి మురిసిపోవద్దురో, అదిరి పాటు కరుసు నువ్వు అదే పనిగా పెట్టదు. పెట్లో దాచుకుంటే ఆ గుట్టుగానే ఉంటాది. చప్పట్లు కొట్టద్దు రయ్యో.
ఇప్పట్లో దారి పడతదయ్యో ఒడ్డులో రూపాయి బిళ్ళ భావని కోసం ఉంచింది పిల్ల సిగ్గు సింగారం చీర కట్టుకున్నాక బుద్ధ మందారం మోసు పుట్టుకొచ్చాక మురిపాలు చెయ్యాలి కుర్రాడికి ముద్దులాట కావాలి మొదటి రాత్రికి మురిపాలు చెయ్యాలి కుర్రాడికి ముద్దులాట కావాలి మొదటి రాత్రికి తీర కుచ్చిళ్ళ కిందులాటకొచ్చాక దూర బుగ్గల్లో గారి ముక్క నచ్చాక బయట చెంగు పట్టేసి ఆడించనా నా రైత ముక్క అంచుతో ఓడించనా బయట చెంగు పట్టేసి ఆడించనా నా రైత ముక్క అంచుతో ఓడించనా అయితే అందించు బిళ్ళ రూపాయి బిళ్ళ దాన్ని అంచు బట్టి తిప్పి కొడత గిర గిర మళ్ళ బొడ్డులో రూపాయి బిళ్ళ అబ్బాయన్నాళ్ళు దాచావి పిల్ల ఒడ్డులో రూపాయి బిళ్ళ భావని కోసం ఉంచింది పిల్ల చెరుకు కడుపులో మొగుడు వాహనాంగుడు ఆహా అరే ఓహో చెరుకు ముక్కల్ని చేపటేలి ఉన్నాడు ఓహో ఓహో ఆవురావురంటున్నా అబ్బాయంట ఆడి కన్న అమ్మ బాబుకు నా దండాలంట ఆవురావురంటున్నా అబ్బాయంట ఆడి కన్న అమ్మ బాబుకు నా దండాలంట ఓయ్ కలికి వయ్యారం ఉయ్యలేసి కట్టుకో మురిసే ముద్దుల్లో ముచ్చటెంత చూసుకో అప్పుడు గుప్పెడు నడుమే చుట్టుకుంటా చప్పుడు కాకుండా మోసు తీర్చుకుంటా అప్పుడు గుప్పెడు నడుమే చుట్టుకుంటా చప్పుడు కాకుండా మోసు తీర్చుకుంటా అయితే అంచుకో పిల్ల ఓ పిల్ల ఓయ్ వెనక ముందు చూడకుండా చూపించు గలగల ఒళ్ళులో రూపాయి పిల్ల అబ్బాయన్నాళ్ళు దాచావి పిల్ల ముందు బొమ్మని చూసి మురిసిపోవద్దురో అదిరిపాటు కరుసు నువ్వు అదే పనిగా పెట్టకు ఎగరేసి చూస్తుంటే అది ఏగానైపోతాది ఇకనైనా ఇచ్చుకో పిల్ల ఖర్చు పెడతాను రూపాయి పిల్ల ఒడ్డులో రూపాయి పిల్ల భావని కోసం ఉంచింది పిల్ల అరే గళ్ళ కోకి కాకెళ్ళ కోరింది ఇచ్చుకోవా నీ సోకులన్నీ సల్లాగా తాడుకుంటా నా మస్తు పుచ్చుకోవా నాటు భాగాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిలించి మాటుగా
కాకెత్తుకెళ్ళ కోరి తీర్చుకోవా నీ సోకులన్నీ సోలోగా వాడుకుంటా నా మస్తు పుచ్చుకోవా కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే చంటి తోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరలే సోకిన ఒళ్ళు కోకలు గళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలను చూపుకే సొల్లు తిరిగిన ఒళ్ళు పట్టుకోగిళ్ళు బదులకు కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో పడేశాక అల్లాలన్నీ వడేచాలు ప్రేమల్లో అందెవో షేపు చిందెవో వైపు అందే నీ సోకులే తనకు దిన చెల నీ సోకులన్నీ సోలోగా వాడుకుంటా నా మస్తు పుచ్చుకోవా కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరి తీర్చుకోవా గొప్పగా తాకు చూపుకి మేలుకున్నాయి సొగసులే కొత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే గుర్రనాయుడు గుర్రమై తన్య చుట్టుగా గుండెలెదరగా కళ్ళతో నీకు కళ్ళ వేషాను కమ్ముకో నన్ను కుదురుగా పరసాల నీరాజారా, పడిస్తాను నీ సత్తా. శృతే మిల్చు శృంగారంలో రతే నీకు వేనత్త రుద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు హద్దులే లేవులే నక్కు దిన్ను కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు పిల్ల కోరిన తీర్చుకోవా నేను నీ సోకులన్నీ సోలోగా వాడుకుంటా నా మస్తు పుచ్చుకోవా లాటుగా గాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిలించి మాటుగా ఉంటావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు పిల్ల కోరిన తీర్చుకోవా ఏం చేయాలో నీ సోకులన్నీ సోలోగా వాడుకుంటా నా మస్తు పుచ్చుకోవా లైట్స్ ఆన్ చేయి కళ్యాణ్, నీ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? ఎందుకు మమ్మల్ని ఇలా ఏదిస్తున్నావు? ఆ నిధి ప్లాన్ చెప్పు, నిన్ను వదిలిపెడతాను. మీ అందరికీ ధనాశ పుట్టింది. మీరు ఇలా ఎందుకు తయారయ్యారో నాకు అర్థం కావట్లేదు. మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు ఉప్పు కూడా పన్ను విధించారు. మేము నిజాయితీగా బ్రతికేటప్పుడు ఈ సమాజం, ఈ సంఘం తరిమి కొట్టింది. అధికారంతో, అహంభావంతో, కులమత దేశాలతో చెలరేగుతున్న ఈ లోకంపై పగ తీర్చుకోవడానికి మేము ఈ విధంగా మారాము.
ఎవరో మీకు అన్యాయం తలపెట్టినంత మాత్రం అందరూ మీకు అన్యాయం తలపెడతారండి ఏంటి? ఎందుకు చేస్తున్నారు మీరు ఈ తప్పులు? అవివేకమైన వివేకమైన మా మార్గం తీరు మా తీరు వేరు. మీరు ఇలా పెడ మార్గంలో పడ్డారని ఏ రాజ్యాంగంలో రాసింది? రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు వేసే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. దాన్ని సక్రమంగా వినియోగించే బాధ్యత ఉంది. ఇది రాజ్యాంగం సిద్ధాంతం అంటారు. కానీ ఇప్పుడు ఎవరి ఓటు వాళ్ళు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందరూ సమానంగా ఉండాలని ఆనాటి నాయకుల ఆశయం. వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం మన ధర్మం. ధర్మాల గురించి మాకు పాఠాలు చెప్పకు. ఆనాటి దేశ నాయకుల మాటలు ఏనాడో మూట కలిసిపోయాయి. ఇప్పుడు కావాల్సింది ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకోవడం. మీరు ఎంత దోచుకున్నా మీ వెంట పిడికడు మట్టి కూడా రాదురా. 6 అడుగుల నేల కోసం ఎందుకు ఈ పాటలు? మీరు మంచి చెడుల గురించి మాకు చెప్పక్కర్లేదు. మర్యాదగా ఆ నిధి ప్లాన్ ఎక్కడుందో చెప్పు. చూడు కళ్యాణ్, నీకోసం నా మనసులో 20 సంవత్సరాలుగా తిరగని చోటు లేదు, వెతకని ప్రదేశం లేదు. కానీ ఆ నిధి తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు కనిపించిన తర్వాత ఆశతో బ్రతుకుతున్నావు. ఆ నిధిలో నీకు వాటా ఇస్తాం. నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పత్రాలు ఎక్కడున్నాయో చెప్పు. ఎందుకు చిత్రవద పాలవుతున్నావు? వాడేవడో డూప్లికేట్ ప్లాన్ ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు. అసలు నిధి రహస్యం చెప్పు. నేను చెప్పను కాక చెప్పను. ఇప్పటికే నీ జీవితం సర్వనాశనం అయింది. ఆ నిధి కోసం నీ భార్యను పోగొట్టుకున్నావు, పిల్లలను పోగొట్టుకున్నావు. నీ పిల్లలు చచ్చారో బతికారో కూడా నీకు తెలియదు. ఎవరి కోసం ఆ నిధి ప్లాన్ దాస్తున్నావు? భగవంతుడు అనేవాడు ఉంటే నా పిల్లలు నన్ను కలుస్తారు. చెప్పు. 10 నిమిషాల్లో ఆ రహస్యం చెప్పకపోతే నిన్ను కాటిలో కలిపేస్తా కళ్యాణ్. 20 సంవత్సరాల నుండి నా పక్కతో రగులుతున్న నన్ను రెచ్చగొట్టకండి రా బద్మాషులారా. చింత చచ్చినా పులుపు చావలేనట్టు సగం వయసు ఉడికిన పౌరుషం మాత్రం తగ్గలేదు. అంటే నిజం నేను కక్కిస్తాను బాస్. బ్రతిమాలుతుంటే పైకెక్క కూర్చుంటాడు. లాగి దొక్కలేదండి. నిజం నేను కక్కిస్తా బాస్. ఇలాంటి వాళ్ళని బెదిరిస్తే ఎవరో చెప్పరు. నయానో భయానో మాట్లాడితే చెప్పిస్తాను.
దాదా కళ్ళ గంత కట్టుకుని పిల్లని తీసుకురమ్మా.